ఏంటి భావన అంత చిరాగ్గా కూర్చున్నావు? బావా, నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్ రమ్యది మ్యారేజ్ డే ఉంది కదా. హా! అయితే? వాళ్ళ ఆయన దానికి 25,000 పెట్టి పట్టు చీర కొంటున్నారంట. హ్మ్. అర్థమైంది. నువ్వింక అలా చూడకు. పట్టుకుంటే పట్టు చీర, కట్టుకుంటే కొత్త చీర అలాంటి ప్రోగ్రామ్‌లేం లేవు. మీరెప్పుడు ఇంతే. మరే ఎంత చెట్టుకి అంత గాలి. అవును, వాళ్ళిద్దరికీ ఏదో గొడవన్నావు. మళ్ళీ సిగ్గు లేకుండా చీర కొంటున్నాడా? గొడవేం లేదు బావా. నువ్వేమీ లేదన్నావంటే హోల్ స్టోరీలో పెద్ద హోలే ఉన్నట్టుంది. చెప్పు ఏం జరిగిందో? పాపం రమ్య ఎర్లీ మార్నింగ్ 10కే లేచి కాఫీ అడిగిందంట. అంతే. ఆ మాత్రం దానికే ఇంక నా వల్ల కాదు అని చెప్పి లాయర్ దగ్గరికెళ్ళి విడాకులు అడిగారంట. పాపం రమ్య ఎర్లీ మార్నింగ్ 10 AM మొగుడిని కాఫీ అడిగింది. భారత నారీమణి. కంటిన్యూ. ఆయన లాయర్ దగ్గరికెళ్ళేసరికి లాయరు అంట్లు తోమడంలో బిజీగా ఉన్నారంట. వద్దనుకుని వెనక్కొచ్చేసారంట. గురుడికి జ్ఞానోదయం అయినట్టుంది. అదోకే గాని ఇంతకీ మన సిరీస్ ఎలా వచ్చింది బావా? ఆడియన్స్‌కి నచ్చుతుందా? ఏదో మన రాక్షస ప్రయత్నం మనం చేసాం. ఇంకంతా ఆడియన్స్ దయ. ఒకవేళ రీచ్ రాకపోతే? ఏముంది? జియో సిమ్ ఉంది. 399 ప్లాన్ ఉంది. ఈఎంఐలో కొన్న ఫోన్ ఉంది. ప్రయత్నమే మొదటి విజయం అనుకుని మళ్ళీ దండయాత్ర మొదలెట్టడమే. ఆడియన్స్ ఆరాటమే మీ పోరాటం అన్నమాట. మరి నెక్స్ట్ ఏంటి? సిగ్గుండా ఏమన్నా? దీనికి ఆన్సరు ఏ కంటెంట్ క్రియేటర్ దగ్గర ఉండదు. ఫ్లోలో ఫాలో అయిపోవటమే. సక్సెస్ డెఫినిషన్ ఏంటో తెలుసా నీకు? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే లైక్ కొట్టి బూస్ట్ ఇవ్వండి. మీకు కాఫీ ఇష్టం కదా బావా? నువ్వొక్క దానివి చాలే బాబు. ఇంకెవ్వరు వద్దే. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్. లైక్ అండ్ షేర్. భావన హవీష్.